కాకినాడ నుంచి మా ప్రతినిధి నందిని మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భక్తులతో పూర్తిగా అక్కడ ఏర్పాటు ఎలా చేశారు దానికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి నందిని. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలంటే శివనామ స్మరణతో మారింది. మనం ప్రస్తుతం కాకినాడ దేవాలయంలో వేయించేసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులు మనం చూస్తున్నాము క్యూ కట్టారు. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఇక్కడ భక్తులు క్యూ కట్టారు. స్వామి వారి దర్శనానికి అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఏర్పాట్లు చెప్పండి. స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. అందరికీ కూడా శుభాకాంక్షలు. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు దేవస్థానం వాళ్ళు. అందరికీ ప్రసాద వితరణ కూడా జరిగింది. చాలా సౌకర్యంగా ఉంది. అలాగే అక్కడే రద్దీ లేకుండా ప్రశాంతంగా దర్శనం జరిగింది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాయి. థ్యాంక్ యూ. బాగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా ప్రత్యేకంగా దర్శనం చేస్తున్నారు స్వామివారిని. అలాగే ఆలయ కమిటీ కూడా ఏర్పాట్లు బాగా చేశారు. అందరికీ అలాగే మహిళా భక్తులు చెప్పండి. చాలా అలాగే భక్తులు కూడా మరి సహకరిస్తున్నారు. మీరు జాగరణ చేస్తాం, మేము జాగరణ చేస్తాం టెంపుల్ లో. అలాగే మహిళలు కూడా ఉన్నారు, కూడా ఉన్నారు. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పాలి. చెప్పండి. ఏం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనానికి వెళ్తున్నారు. ఎంతసేపు అయింది వచ్చి? అమ్మా చెప్పండి. ఈ రోజు శివరాత్రి స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారు. స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ దేవాలయం అంటే ముఖ్యంగా ఇక్కడ ఫేమస్ ఉంటుంది. అలా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఎలా అనిపిస్తుంది? భక్తులకి ఎలా జరుగుతుంది? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భక్తులు చూస్తున్నాము. దాదాపు ఉదయం 4 గంటల నుంచున్నారు. స్వామివారి దర్శనానికి అయితే ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే చాలా అక్కడ భక్తుల కోలాహలం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆలయానికి సంబంధించి ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన్మకో శివరాత్రి అంటారు. అలాంటి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రధానంగా ఉపవాస జాగరణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ? ఖచ్చితంగా ఏదైతే పంచారామ క్షేత్రాలు అటు భీమేశ్వర స్వామి స్వామిని కూడా చూస్తున్నాం, అలాగే ద్రాక్షారామం చూస్తున్నాం, అలాగే పిల్లాపురంలో సుబ్రేశ్వర స్వామి ఆలయాలు ముఖ్యంగా అయితే లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు కూడా స్వామి వారికి ఉపవాసం చేస్తారు. అలాగే కార్యక్రమం వరకు కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు ఏదైతే మళ్ళీ స్వామి వారిని దర్శనం అనంతరం అయితే వారు రోజుల వైద్య కోసం కూడా తీసుకుంటారు. అయితే ఇటువంటి సమస్యలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దర్శనం మనది దర్శన సౌకర్యార్థం 50 రూపాయలు, 20 రూపాయలు మరియు ఉచిత దర్శన ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్ని విషయాలు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ. భక్తుల అబద్ధాల బయట భక్తులు బాగుపడి బయటికి లోపలికి వెళ్ళాలి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని.